హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు పీకాక్ టాకీస్. వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మాకు సపోర్ట్ చేయండి. ఇంక లాగ్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తే, ప్రమోషనల్ కంటెంట్తో కొంతకాలంగా ఆకట్టుకుంటున్న హర్రర్ సినిమా ఈషా. త్రిగుణ్, హెబ్బా పటేల్, అఖిల్ రాజ్, సిరి హనుమంతు, పృథ్వీరాజ్ లీడ్ రోల్స్ చేశారు. సున్నితంగా ఉండే మనుషులు ఈ సినిమాకి రావద్దని నిర్మాతలు స్టేట్మెంట్ ఇవ్వడం లాంటివి ఆసక్తి కలిగించాయి. రీసెంట్గా థియేటర్లోకి వచ్చిన ఈషా సినిమా ఎలా ఉంది, చెప్పినంత భయపెట్టిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం. ఈ సినిమా కథలోకి వస్తే, కళ్యాణ్, నయన, అపర్ణ, వినయ్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. దెయ్యాలు, ఆత్మలు లేవని నమ్ముతుంటారు. పెద్దయ్యాక టీమ్గా ఏర్పడి దొంగ బాబాలు, స్వామీజీల బండారాన్ని బయట పెడతారు. స్టోరీ ఎక్కడో విన్నట్లుంది కదా, చాలా సినిమాలు చూసాము, బట్ ఇదే కథ. ఇంకా అలా ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ఉంటున్న ఆదిదేవ్ బాబా గురించి వీళ్ళకు తెలుస్తుంది. అతడి భాగవతం కూడా బయట పెట్టాలని ఫిక్స్ అవుతారు. వెళ్ళి ఆదిదేవ్ బాబాను కలుస్తారు. ఆత్మల విషయంలో ఈ నలుగురికి బాబా ఒక ఛాలెంజ్ చేస్తాడు. ఇంతకీ ఆ సవాల్ ఏంటి, చివరకు వీరు ఏం తెలుసుకున్నారు, ఈ నలుగురిని చంపాలనుకుంటున్న పుణ్యవతి ఎవరు అనేది మిగతా స్టోరీ. హర్రర్ సినిమా అనగానే కొన్ని ఆస్పెక్ట్స్ పక్కాగా ఉంటాయి. హీరో లేదా హీరోయిన్ పాత్రధారులు దెయ్యాలను నమ్మకపోవడం, అనుకోని పరిస్థితుల్లో ఒక ప్లేస్లో లైక్ పాడుబడిన మంగళంలో ఉండాల్సి రావడం, దెయ్యాలను వదిలించే ఒక శక్తివంతమైన బాబా, ఇలాంటివి ప్రతి సినిమాలో ఉంటాయి. అయితే ఎన్ని ఉన్నా సరే ప్రేక్షకుడు మూవీ చూసి భయపడ్డా లేదా అనేది ఇంపార్టెంట్. ఈ విషయంలో ఈషా అంతగా మెప్పించలేకపోయింది. ఎందుకంటే 4-5 చోట్ల భయపెట్టడం తప్ప గొప్పగా ఏం లేదు. ప్రమోషన్స్లో హడావుడి చేయటం తప్పితే మూవీ ఎంగేజింగ్గానూ లేదు, స్కేరీగానూ లేదు. ప్రొడక్షన్ క్వాలిటీ కూడా అంతగా ఏమీ అనిపించదు, చీప్ త్రూ అవుట్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల బాగుంటుంది కానీ కొన్ని చోట్ల చాలా సైలెంట్గా ఉంచడం అంత ఇంపాక్ట్ చూపించదు స్టోరీ మీద. ఈ సినిమాలో ఇంటర్వెల్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ ఓకే, క్లైమాక్స్ కొంచెం బెటర్గా ఉండుంటే బాగుండు అనిపించింది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్, డిఎల్ సినిమాలు ఇష్టం ఉండి థియేటర్లో చూడాలనుకుంటే ఈ సినిమాకి వెళ్ళండి, లేదు అనుకుంటే ఓటీటీలోకి వచ్చాక చూడండి, మీ ఇష్టం. ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.